వెల్కమ్ టు టిఎస్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో భూ పరిణామ క్రమ సిద్ధాంతం, మానవ పరిణామ క్రమ సిద్ధాంతాల గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయోగపడే అనేక వీడియోలను మేము ముందుంచుతాను. పుట్టగానే అగ్ని పర్వతాలతో రగిలిపోతున్న ఈ భూమిపైకి జీవాన్ని తీసుకురావడానికి ఈ యూనివర్స్ ఎలాంటి పరిస్థితులను కల్పించింది, అలాగే భూమిపై జీవజాలం పుట్టడానికి చంద్రుడు చేసిన అద్భుత సహాయం ఏమిటి, భూమి మొత్తం నిప్పులు కక్కుతున్న స్థితి నుండి ఆక్సిజన్ వాయువులతో ఓజోన్ లేయర్ దాకా ఎలా ఏర్పడింది అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా భూమి వయస్సు, దాని కాలాలు చూద్దాం. భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు అయి ఉంటుందని రేడియో ధార్మికత విధానం ప్రకారం నిర్ణయించారు. భూమి కాలాన్ని నిర్ణయించడానికి గైజర్ కౌంటర్ అనే స్కేల్ ద్వారా నిర్ణయిస్తారు. దాని ప్రకారం 4 యుగాలుగా విభజించడం జరిగింది. క్రిప్టోజాయిక్ యుగము, పాలియోజాయిక్ యుగము, మెసోజాయిక్ యుగము, సీనోజాయిక్ యుగము. ముందుగా క్రిప్టోజాయిక్ యుగము. ఇది 4.5 బిలియన్ సంవత్సరాల నుండి 600 మిలియన్ సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ కాలంలో 2 యుగాలు ఉన్నాయి. ఆర్కియన్ కాలము, ప్రీ కేంబ్రియన్ కాలము. ఈ ప్రీ కేంబ్రియన్ కాలంలోనే పేంజియా ఉద్భవించింది. పేంజియా అనేది ఒక విశాలమైనటువంటి ఖండము. ఈ కాలంలోనే బ్యాక్టీరియా మొదట పుట్టింది. దీనినే ప్లాజిలెట్టా అంటారు. పాలియోజాయిక్ యుగము. ఇది 600 మిలియన్ సంవత్సరాల నుండి 225 మిలియన్ సంవత్సరాల వరకు కొనసాగింది. ఇందులో మొదటిది కేంబ్రియన్ కాలము, 600 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ట్రిలోఫైట్స్, జాలెస్ ఫిష్ పుట్టాయి. 2 ఆర్థోవీసియస్ కాలము, 500 మిలియన్ సంవత్సరాల క్రితము గ్రాఫ్టోలైట్స్ పుట్టాయి. 3 డినోవియస్ కాలము. ఈ కాలము 400 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. స్పోర్ ప్లాంట్స్ పుట్టాయి. 4 కార్బోనిఫెరస్ కాలము, 350 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ కాలంలో బొగ్గు నిల్వలు ఏర్పడ్డాయి. 5 ఫెర్నియస్ కాలము, 275 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీనిలో సీడ్ ప్లాంట్స్ పుట్టాయి. 3 మెసోజాయిక్ యుగము. ఈ యుగము 225 మిలియన్ సంవత్సరాల నుండి 65 మిలియన్ సంవత్సరాల వరకు కొనసాగింది. ఇందులో ట్రయాసిక్ కాలము. ఈ కాలంలో డైనోసార్లు పుట్టినటువంటి కాలము. బి జురాసిక్ కాలము. ఈ కాలంలో డైనోసార్లు బాగా అభివృద్ధి చెందినటువంటి కాలము. సి క్రెటాసియన్ కాలము. ఈ కాలంలో డైనోసార్లు అంతరించిపోయినటువంటి కాలము. 4 సీనోజాయిక్ యుగము. ఈ యుగంలో టెర్షియరీ కాలము అంటాము. ఈ కాలంలోనే హిమాలయ పర్వతాలు క్రమంగా ఆవిర్భవించడం జరిగింది. ఇందులో 1 పాలియోసీన్ కాలము, 65 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలము. 2 ఓయోసీన్ కాలము, 55 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలము. ఈ కాలంలో కోతులు ఆవిర్భవించాయి. 3 ఒలిగోసీన్ కాలము, 40 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. 4 మియాసిన్ కాలము, 25 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఈ కాలంలో తోక లేని కోతులు ఆవిర్భవించాయి. 5 ప్లియోసీన్ కాలము, 5 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలము. ఈ కాలంలో ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడైనటువంటి హోమోసేఫియన్లు పుట్టినటువంటి కాలము. బి క్వటర్నరీ కాలము. ఈ కాలంలో ప్లిస్టోసీన్ కాలము ఉంటుంది. ఇది 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలము. ఈ కాలంలో మానవుడు క్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలము. 2 హీలోసీన్ కాలము. ఇది 10,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలము. ఈ కాలంలో మానవుడు వ్యవసాయాన్ని చేయటం ప్రారంభించినటువంటి కాలము. ఇలా ప్లిస్టోసీన్, హీలోసీన్, ప్లియోసీన్ యుగాలను మంచు యుగాలు అంటారు. బిగ్ బ్యాంగ్ జరిగి సుమారు 960 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై ఒక మ్యాగ్నెటిక్ లేయర్ భవిష్యత్తులో రాబోయే జీవజాలాన్ని సోలార్ విండ్స్ నుండి కాపాడటానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నది. కానీ భూమి ఉపరితలంపై మాత్రం ఇంకా చల్లబడి జీవం మనుగడకి అవసరమయ్యే పరిస్థితులు రాలేదు. ఉపరితల వాతావరణం చల్లబడాలి అంటే భూమికి ఒక పార్ట్నర్ను ఇవ్వాలనిపిస్తుంది ఈ యూనివర్స్ క్రియేటర్కి.
నేటికి సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం దాదాపు అంగారక గ్రహం సైజులో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్స్ భూమిని బలంగా ఢీకొట్టింది. అందులో చాలా భాగం భూమే గ్రహించుకొని ఇంకాస్త పెద్దగా మారిపోయింది. ఆస్ట్రాయిడ్ తాకిడికి విరిగిపడ్డ ముక్కలన్నీ విశ్వంలోకి విసిరివేయబడి భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. ఇలా తిరిగిన ఈ ముక్కలన్నీ కాలక్రమేణా ఒక్కడిగా ఏర్పడి చంద్రుడిగా మారాయి. మానవ జాతి ఆవిర్భావానికి ఈ స్ఫోటనం అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అనే కాలాలు ఎలా వస్తూ ఉంటాయో అలానే కొన్ని దేశాల్లో ఎండాకాలం, శీతాకాలం వస్తూ ఉంటాయి. అలా శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులు అన్నీ చంద్రుడు ఏర్పడే క్రమంలో వచ్చాయి. ఎందుకంటే మిగతా గ్రహాలలాగా భూమి నిలువుగా ఉండి సూర్యుని చుట్టూ తిరగదు. భూమి తూర్పునకు 23.5 డిగ్రీలు ఒరిగి పరిభ్రమిస్తుంది. కారణం ఏమిటంటే ఆ ఆస్ట్రాయిడ్ బలంగా భూమిని ఢీకొట్టడం వలన భూమి తిరిగే యాంగిల్ అలా మారింది. భూమి సూర్యుని చుట్టూ 23.5 డిగ్రీలు ఒరిగి పరిభ్రమించడం వలన కాలాలు ప్రారంభమైనాయి. అలాగే మరో విషయం ఏమిటంటే ఋతుపవన మండలంలో ఉన్న భారతదేశంలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేసవి కాలం ఉంటే ఇవే నెలలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి దేశాలలో శీతాకాలం ఉంటుంది. నిజానికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే భూమి యొక్క యాక్సెస్ 23.5 డిగ్రీలు వంపు తిరిగి పరిభ్రమించడం వలన. అయితే నవంబర్, ఫిబ్రవరి నెలల్లో ఎర్త్ సన్కి దక్షిణార్ధగోళానికి వచ్చినప్పుడు దక్షిణార్ధగోళంలో అంటే భూమధ్య రేఖకు దిగువ భాగంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. దాని వలన క్రింద ఉన్న దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలలో వేసవి కాలం ఉంటుంది. అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలలో చలికాలం ఉంటుంది. భారత్లో కూడా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళంలోకి సూర్యగమనం వచ్చినప్పుడు అంటే భూమధ్య రేఖకు ఎగువ భాగంలోకి వచ్చినప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలకు వేసవి కాలం ఉంటుంది. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలకు చలికాలం ఉంటుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలలో. అంతేకాకుండా ఈ పరిభ్రమణం వలనే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం వద్ద 6 నెలలు పగలు, 6 నెలలు చీకటి ఉంటుంది. కర్కట, మకర రేఖలను ఆయన రేఖలు అంటారు. ఇవి సూర్యుని దృశ్యగతికి హద్దులు. అంటే ఈ రేఖలు దాటి 90 డిగ్రీలతో సూర్యుడు ఎప్పుడూ ఉండడు. సూర్యుడు మార్చి 21, సెప్టెంబర్ 23ల మధ్య భూమధ్య రేఖ వద్ద, జూన్ 21 కర్కట రేఖ వద్ద, డిసెంబర్ 22 మకర రేఖలపై నిట్ట నిలువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. మార్చి 21 వసంతకాల విషవత్తు, సెప్టెంబర్ 23 శరత్కాల విషవత్తు. ఈ 2 రోజులలో ప్రపంచమంతటా పగలు, రాత్రులు సమానంగా ఉంటాయి. ఈ 2 దినాలనే విషవత్తులు అంటారు. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 22న అత్యల్ప పగలు, జూన్ 21న అత్యల్ప రాత్రి సంభవిస్తాయి. దక్షిణార్ధగోళంలో జూన్ 21 అత్యల్ప పగలు, డిసెంబర్ 22న అత్యల్ప రాత్రి సంభవిస్తాయి. విషవత్తులు మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుడు భూమధ్య రేఖకు ఎదురుగా ప్రకాశిస్తాడు. కావున ఈ 2 రోజులు ప్రపంచంలో పగలు, రాత్రులు సమానంగా ఉంటాయి. ఇలా ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వలన ఏర్పడిన యాంగిల్ 450 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అలాగే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రధాన అంశం గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే చంద్రుడి గురుత్వాకర్షణ బలం కూడా భూమి ప్రక్కకు జరగకుండా స్టడీగా తిరుగుతుంది. ఈ గురుత్వాకర్షణ బలం మూలంగానే భూమి యొక్క భూభ్రమణం కూడా తగ్గిపోయింది. దాంతో భూమిపై ఒక రోజు యొక్క కాలపరిమితి 6 గంటల నుండి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు అయింది. ఇది జరిగిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత వాటర్ అంటే నీరు గురించి ఆలోచించింది ప్రకృతి. అప్పటికే భయంకర అగ్నిపర్వతాలు విస్ఫోటనంతో హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు కలిసిపోయి నీటి ఆవిరి రూపంలో గాలిలో ఉండిపోయింది. ఆ తర్వాత ఈ నీటి ఆవిరి ఒత్తిడికి గురి అయి ఆవిరి మేఘాలుగా మారిపోయి వర్షాలు కురవడం మొదలైంది.
అగ్నిపర్వతాలు చల్లబడటం ప్రారంభమైనది. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వర్షాలు పడుతూ భూమి ఉపరితలంపై సముద్రాలు ఏర్పడ్డాయి. ఇలా ఇంకో 60 కోట్ల సంవత్సరాలకి మన భూమి చల్లబడి ఖనిజ నిక్షేపాలతో, చంద్రుడితో, కాలాలను కలిగించే వివిధ రకాల శీతోష్ణ స్థితులతో, వాతావరణంతో మరియు నీటితో జీవం ఆవిర్భావానికి పూర్తిగా సన్నద్ధముగా ఉన్నది. ఇక ప్రాణకోటి బ్రతకడానికి కావలసింది ఒకే ఒక్క వాయువు, అదే ఆక్సిజన్. ప్రకృతి ఆక్సిజన్ను సృష్టించే పనిలో పడింది. అప్పటి వాతావరణంలో ఎటువంటి ఆక్సిజన్ లేదు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఉన్న చాలా తక్కువ మోతాదులో ఉండేది. కానీ కావలసినంత ఆక్సిజన్ సముద్రంలోని అడుగు భాగంలో నీటి రూపంలో ఉంది. అక్కడ మొదలైంది జీవం అసలు పుట్టుక. నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ మరియు నైట్రోజన్ లాంటి ఎలిమెంట్స్ని కలుపుకొని మొట్టమొదటి DNA కలిగిన బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది. అలా సృష్టిలో మన మొదటి జీవితం సూక్ష్మంగా మొదలైంది. 130 కోట్ల సంవత్సరాలు గడిచిన తరువాత సముద్రంలో కొన్ని బ్యాక్టీరియాలు సముద్ర ఉపరితలంకు వచ్చి అక్కడ నుండి సూర్యకిరణాలలోని శక్తిని ఎలా బ్రతకడానికి ఉపయోగించుకోవాలో నేర్చుకొని మరింతగా అభివృద్ధి చెందాయి. ఆ కాలంలో సముద్రపు నీటిలో ఎక్కువగా ఐరన్ మాలిక్యూల్స్ ఉండేవి. మరి సముద్రంలో మొక్కలు లాంటి ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసిన ఆక్సిజన్ను బయటికి తీసేదెలా? సో అందుకే యూనివర్స్ ఒక పథకం, ప్రణాళిక వేసింది. సముద్రంలో ఉన్న ఈ ఐరన్ మాలిక్యూల్స్ అట్టడుగు భాగంలోకి చేరాలి. సో మొక్కలలాగా ఉన్న ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసిన ఆక్సిజన్తో ఈ ఐరన్ మాలిక్యూల్స్ చర్య పొంది తుప్పు పట్టి సముద్రపు అడుగు భాగానికి చేరిపోయాయి. అలా ఆ సమయంలో ఆక్సిజన్ పైకి చేరి వాతావరణంలో చేరిపోయింది. ఇక ఆ తరువాత 200 కోట్ల సంవత్సరాల దాకా భూమిపై ఉన్న కొత్త ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటూ జీవితం మునుపటి కన్నా అభివృద్ధి చెందడం మొదలైంది. వెజినర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం మహాసముద్రం నుండి భూభాగం క్రమంగా పైకి పేంజియా అనే ఒక పెద్ద ఖండంగా ఏర్పడింది. ఇప్పటికీ సుమారు 55 కోట్ల సంవత్సరాల క్రితం వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా కరిగి ఓజోన్ లేయర్గా ఏర్పడుతూ ఉంది. అప్పుడు నీటిలో నివసిస్తున్న జాతులు ఏకకణ జీవుల నుండి క్రమంగా వెన్నుముక కలిగిన జాతులు ఏర్పడడం మొదలైంది. తరువాత సూర్యరశ్మిని వేటాడుతూ మెల్లగా మొక్కలు నీటి నుండి పైకి వచ్చి జీవించటం మొదలుపెట్టాయి. దాంతో ఆక్సిజన్ వ్యాప్తి ఇంకా వేగంగా పెరిగిపోయింది. ఇక కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత నీటి ప్రపంచం తప్ప బయట ప్రపంచం తెలియని కొన్ని వెన్నుముక జీవులు బయటికి రావడం ప్రారంభించాయి. చుట్టూ పచ్చని చెట్లు, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఓజోన్ లేయర్ వల్ల ఫిల్టర్ అయ్యే స్వచ్ఛమైన సూర్యరశ్మి, దాని వెలుతురు వల్ల జీవులకు అది కొత్త ప్రపంచంలా అనిపించింది. అలా కొన్ని జంతువులు భూమిపైకి వచ్చి జీవించడం నేర్చుకున్నాయి. ఇప్పటికీ 30 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన ఈ జంతువులతో కలకలలాడుతున్న తరుణంలో భూమి భవిష్యత్ నాగరికతల కోసం ఒక ఆశ్చర్యకరమైన ప్రయత్నం చేస్తూ ఉంది. బిగ్ బ్యాంగ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎనర్జీతో సన్లైట్ యొక్క వేడి వల్ల చనిపోయిన కొన్ని మొక్కలు భూమిలో పాతిపెట్టబడి బాగా వేడితో భూమి యొక్క లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవే ఇప్పటి బొగ్గు గనులు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిన తరువాత అకస్మాత్తుగా అగ్నిపర్వతాలు భయంకరంగా విస్ఫోటనం చెందడం మొదలుపెట్టాయి. ఈ విస్ఫోటనం వలన వాతావరణంలోకి వెలువడిన కార్బన్ ఆక్సిజన్తో చర్య పొంది కార్బన్ డయాక్సైడ్గా మారి చాలా వరకు జీవజాతులను నాశనం చేశాయి. ఇక ఆ తర్వాత వచ్చిన డైనోసార్స్ దాదాపు 16 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూప్రపంచాన్ని ఏలాయి. ఈ డైనోసార్స్ పీరియడ్లోనే పేంజియా అనే ఒకే ఒక్క భూభాగంగా ఉన్న ఖండం లేదా మన ప్రపంచ ఖండాలుగా విడిపోతూ పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషియన్ లాంటి అతిపెద్ద మహాసముద్రాలుగా ఏర్పడేటట్లు చేసింది. కానీ మనిషి కన్నా ఎన్నో రెట్లు పెద్దదిగా గల ఈ భారీ జంతువులు ఉంటే మనిషి రాక ఉండదని ఆ ప్రకృతి గ్రహించిందో ఏమో కానీ ఇప్పటికీ సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం 6 మైళ్ళు గల
భారీ గ్రహ శకలం ఎంతో అందంగా నీలం రంగులో ఉన్న ఈ భూమిని ఢీకొట్టింది. ఆ విస్ఫోటనానికి సముద్ర తీరంలోని అలలు కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు లేచాయి. కొన్ని సంవత్సరాల వరకు ఒక పెద్ద ధూళిమేఘం సూర్యున్ని బ్లాక్ చేసింది. భూమి యొక్క ఉష్ణోగ్రతలో చాలా మార్పులు వచ్చాయి. భూమిపై 25 కేజీలు కన్నా ఎక్కువ బరువు ఉన్న ఏ ఒక్క జీవరాశి మిగలలేదు. అంతటితో అతిపెద్ద జీవరాశులైన డైనోసార్స్ 160 కోట్ల శకం ముగిసింది. ఈ ప్రేలుడితో బ్రతికి ఉన్న చిన్న జీవులు తరువాత రూపాంతరం చెంది మనుషులుగా మారాయి. మరి ఈ జంతువులు మనుషులులాగా ఎలా మారాయి? ఆది మానవుడి శకం నుండి ఆధునిక మానవుడి శకం వరకు ఏ మార్పులు జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.